చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రైతుల విషయానికి వస్తే ఫసల్ బీమా, అదేవిధంగా రైతులకు పెన్షన్ వ్యవస్థ ఈరోజు దేశంలోనే 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క రైతుకు 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. రైతులందరికీ కూడా ఈరోజు రైతులను, విద్యార్థులను, బడుగులను, బలైన అన్ని వర్గాలను కలుపుకుంటూ ఈరోజు అగ్రకులాలను కూడా రిజర్వేషన్ కల్పించినటువంటి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం. అందుకోసమే ఈరోజు మేడ్చల్లో ఈ అంబేద్కర్ కూడలిలో వారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. జై హింద్, జై భారత్. ప్రభుత్వం రైతుల విషయంలో తీసుకున్నటువంటి ముందడుగు ఏదైతుందో 6,000 రూపాయలు సంవత్సరానికి పెట్టుబడి హామీ పథకంతో పాటు ఇంతకుముందు 5 ఎకరాల వరకే ఉన్నటువంటి పథకాన్ని ప్రభుత్వం మళ్లీ వచ్చిన తర్వాత దాన్ని మొత్తం రైతులందరికీ కూడా పొడిగించడం, అదేవిధంగా రైతులకు 3,000 పెన్షన్ 60 సంవత్సరాలు దాటినటువంటి రైతులందరికీ కూడా 3,000 రూపాయల పెన్షన్ ప్రవేశపెట్టడం ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా సంతోషంగా ముందడుగేయడానికి, వ్యవసాయ మార్గాన్ని ఎంచుకోవడానికి ఒక మార్గం ప్రవేశపెట్టినటువంటి తరుణంగా రైతులందరూ భావిస్తూ ఉన్నారు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రవేశపెట్టినటువంటి కూడా స్కీమ్లన్నీ కూడా ప్రతి పేదవాడికి చేరే విధంగా కింది స్థాయి బడుగు బలహీన వర్గాలకు హౌసింగ్ స్కీమ్ కానీ, ఇన్సూరెన్స్ స్కీమ్ కానీ, పెన్షన్ స్కీమ్ కానీ, మెడికల్ స్కీమ్ కానీ ప్రతి ఒక్క స్కీమ్ కూడా ఈరోజు అందరికీ చేరే విధంగా ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాలను మనం అందరం కూడా కింది వరకు తీసుకెళ్లి అర్హులైనటువంటి అందరికీ కూడా అందే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే నిజమైన పేదవాడు ఒక స్థాయికి వచ్చి ఆయన పేదవాడిగా కాకుండా భారతీయ పౌరుడిగా తలెత్తుకొని బతికే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడ్చల్ శాఖకు ధన్యవాదాలు. వ్యవసాయ ఆధారిత దేశమైనటువంటి భారతదేశం వ్యవసాయదారులన్నింటినీ కూడా గత అనేక సంవత్సరాలుగా ఆ క్షేత్రాన్ని పట్టించుకున్నటువంటి నేపథ్యంలో అనేక మంది వ్యవసాయదారులు, వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులందరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడ్డటువంటి విషయాన్ని గతంలో మనం చూసాం. ఈరోజు రైతులందరికీ కూడా 60 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులందరికీ కూడా పెన్షన్ సదుపాయాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు పెట్టుబడి కోసం 6,000 రూపాయలు ఏదైతుందో దాన్ని అందరికీ కూడా అందేటువంటి విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ దేశమైనటువంటి ఈ యొక్క భారతదేశం వ్యవసాయం అభివృద్ధి చెందితే అన్ని పల్లెలు కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉన్నాయి. ఈ పల్లె వాతావరణం కనుక సక్రమంగా జరిగినట్లయితే దేశం అభివృద్ధి చెందుతుందని భావించి ఈరోజు వ్యవసాయానికి, అదేవిధంగా పాడి పరిశ్రమ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధలు చూపించడం జరిగింది. పాడి పంట విషయం లోపల ఈరోజు పశువులకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ అంతా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వమే భరిస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి దిశగా ఈరోజు అడుగులు పడుతున్నాయన్నటువంటి విషయాన్ని గమనించాలి. తప్పకుండా గ్రామాలన్నీ అభివృద్ధి చెందినప్పుడు, వ్యవసాయం అభివృద్ధి చెందినప్పుడు రైతులందరూ కూడా సక్రమంగా తమ వ్యవసాయాన్ని చేసి ఈ దేశానికి పంటలను అందించినప్పుడు ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో పూర్తి నమ్మకం ఉంది. భారతదేశం ఒక గతంలో ఏ రకంగా అయితే రత్నగర్భ అన్నపూర్ణ అని చెప్పేసి మనం చరిత్రలో చదువుతున్నాము, తిరిగి ఆ రకమైనటువంటి దిశగా అడుగులు పడుతున్నాయనేటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి ఈ చర్యలు తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఈ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం లోపల కూడా పేద ప్రజలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీని రానున్న రోజుల్లో ఆదరించాలని, ఒక బలమైనటువంటి శక్తిగా ఈ ప్రాంతంలో రూపుదిద్దేందుకోసం మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.